నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు బాగా చదివిన పిల్లలు సడన్గా సెకండ్ క్లాస్ ఎండింగ్కో, థర్డ్ క్లాస్కి వచ్చేసరికో కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ని అస్సలు చేయలేకపోతారు. సరిగ్గా చేయలేక కాన్ఫిడెన్స్ని కూడా లూజ్ అయిపోయే కేసెస్ని చాలా చూస్తూ ఉంటాం. మేజర్గా అన్నీ బాగా చేసి పర్టికులర్గా స్టోరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతావన్నిటిలో బాగా చేస్తున్నారు, అన్ని సబ్జెక్ట్స్ బాగా వస్తున్నాయి, సోషల్ బాగా వస్తుంది, సైన్స్ బాగా వస్తుంది, చక్కగా గుర్తుపెట్టుకుని రాయాల్సినవి బాగా చెప్తున్నారు, టేబుల్స్ బాగా చెప్తున్నారు. ఈ ఒక్కటి సరిగ్గా ఎందుకు చేయట్లేదు, బహుశా టీచర్ సరిగ్గా చెప్పట్లేదేమో అని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మాకేం తెలుస్తుంది అంటే ఆ పిల్లలకి ఎక్కడో కాంప్రిహెన్షన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాం. అంటే మిగతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ప్రాబ్లంలోని రాజు హ్యాస్ 3 యాపిల్స్, రాణి హ్యాస్ 2 యాపిల్స్, టోటల్ హౌ మెనీ యాపిల్స్ అంటే 5 యాపిల్స్ అనేది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోవచ్చు. అదే 3+2, 3కి 2 కలిపితే ఎంత అంటే 5 అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మనం అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి అర్థమవుతుంది. కానీ ఈ పేపర్ మీద పెట్టడం ఎందుకు చేయట్లేదు? బహుశా వీళ్ళకి బద్ధకము, లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారేమో, కాన్సన్ట్రేషన్ లేదేమో అనుకుంటాం. కానీ సరిగ్గా గమనిస్తే అక్కడ ఇష్యూ ఏంటంటే కాంప్రహెన్షన్ అనేది పిల్లల్లో సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం. ఒక స్టోరీని చదివి దాన్ని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ, అది రీడింగ్ కాంప్రహెన్షన్ లేని పిల్లల్లోని ఇలాంటి సమస్య చేయలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దాని మీద డెఫినెట్గా మనం యాజ్ ఏ పేరెంట్గా వర్కౌట్ చేయాలి. ఇన్ కేస్ అవ్వకపోతే కంపల్సరీగా ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ జనరల్గా ఒకటిగా రావు, చాలా క్లస్టర్గా ఉంటాయి. అవి మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇది ఈ సెకండ్ గ్రేడ్కో థర్డ్ గ్రేడ్కో వచ్చేదిక డెవలప్ అయిన ప్రాబ్లమ్స్ కాదు. ముందు నుంచి ఏదో ఒక చిన్న ప్రాబ్లంగా అది ఉండే ఉంటుంది. పేరెంట్స్గా మీరు అది అబ్జర్వ్ చేయలేకపోయి ఉండొచ్చు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే ప్రాబ్లం ఇదేనా, ఇంకా ఏమైనా అదర్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది వాళ్ళు అనాలిసిస్ చేసి కంప్లీట్గా దానికి ఒక సొల్యూషన్ని, ఒక ఇంటర్వెన్షన్ని ప్లాన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేశాక ప్రొఫెషనల్ హెల్ప్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి.